శంకరులు మనకి చూపించారు గౌరవం అంటే ఏమిటో, ఎలా ఈశ్వర వాక్కుని ఎంత భక్తితో పాటించాలో మనకి నేర్పారు. శంకరుల జీవితాన్ని మన జీవితంలో సమన్వయం చేసుకుని ఎంత జాగ్రత్తగా మనం కూడా ప్రవర్తించవలసి ఉంటుందో తెలుసుకున్న నాడే శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం మనకి పరిపుష్టం అవుతుంది. కాబట్టి మహానుభావుడు తల్లి కొరకు పూర్ణానదిని ప్రవహింపచేశారు. అటువంటి శంకరుల జీవితంలో బ్రహ్మచారిగా ఉండగా అత్యద్భుతమైన సంఘటన. శంకరులు బ్రహ్మచారిగా ఉండగా భిక్ష కొరకు ఒక బ్రాహ్మణ కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు ద్వాదశి తిథి. భవతి భిక్షాందేహి అన్నారు. పాప ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య. ఆమె అయ్యో ఇంటి ముందుకి బ్రహ్మచారి వచ్చాడు, ఏదో ఒకటి వెయ్యాలి. అసలు గృహస్థాశ్రమంలో ఉండడం ఎందుకు అంటే ఇంటికొచ్చిన బ్రహ్మచారికి ఇంటికొచ్చిన సన్యాసికి భిక్ష పెట్టడానికే. అలాంటిది గృహస్థాశ్రమంలో ఉండి ఇంత తేజోవంతమైనటువంటి బ్రహ్మచారి వస్తే భిక్ష పెట్టలేకపోతున్నాను. ఆవిడ ఎంతో బాధపడి ఇంట్లోకి వెళ్ళి అన్నీ వెతికింది. ఆవిడ ఒక పాడైపోతున్న ఉసిరికాయ ఒకటి ఆవిడికి దొరికింది. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఉసిరికాయ మాత్రం ఎందుకుంది అని అనుమానం రావచ్చు. ఆవిడ భర్త ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి భిక్షాటన చేసి తీసుకొస్తాడు, లేదా పంట పండిన తరువాత కావలసిన ధాన్యాన్నంతటినీ తీసుకెళ్ళిపోగా నేల మీద పడిపోయినటువంటి ధాన్యాన్ని పొలాల్లో ఏరి పట్టుకొస్తాడు. ఆ రోజు ద్వాదశి తిథి, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు, ద్వాదశి నాడు పారాయణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. సూర్యోదయం అవగానే అన్నం తినేసమే తప్పులేదు ద్వాదశి నాడు. ఎప్పుడు? ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే. ద్వాదశి నాడు ఏకాదశి ఉపవాసం ఫలించాలి అంటే ద్వాదశి పారణలో ఉసిరికాయ తప్పకుండా తినాలి. ఉసిరికాయ లేకుండా భోజనం చేయకూడదు. అందుకని ఆయన తీసుకొచ్చి ఉసిరికాయ పెట్టాడు ఇంట్లో. అంటే ఆయన ఎంత ధర్మానికి కట్టుబడ్డవాడో చూడండి. ఆ ఉసిరికాయ మంచిది కాదు, కొంచెం పాడవుతున్న ఉసిరికాయ. ఎందుకో తెలుసా అండి, ఆయన ఓ మంచి ఉసిరికాయ అక్కడ దొరికిన తీయడు. ఎందుకు తీయడంటే, అంటే ఎవరూ లేరు కదా అని పట్టుకుపోతున్నావా మంచి, మేము తర్వాత వచ్చి ఏరుకోమా అంటారేమోనని ఓ వేళ మంచి ఉసిరికాయ దొరికినా ఆయన తీసుకోడు. దెబ్బ తినేసి పాడయి ఇసకంటుకుపోయి ఇంకా దాన్ని ఎవరూ తీసుకోరన్న ఉసిరికాయని తెచ్చి ఆయన ఇంట్లో పెట్టుకుంటాడు. అంతటి ధర్మాత్ముడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణి అంతటి పతివ్రత, భర్తని అనుగమించిందంత దరిద్రంలో కూడా. అటువంటి తల్లి, అటువంటి బ్రాహ్మణుడు అయినా వాళ్ళని దరిద్రం విడిచిపెట్టలేదు. అంత దరిద్రంతో బాధపడుతున్నారు వాళ్ళు. ఆవిడ ఏడిచింది శంకరాచార్యులు వారి దగ్గరికి వచ్చి. ఎందుకని నోటితో ఏం అనలేదు. ఇంతటి తేజోమూర్తి, ఇంత గొప్ప బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. వెయ్యడానికి ఏమీ లేదు ఈ ఉసిరికాయ తప్ప అని, ఈ ఉసిరికాయ తప్ప ఏమీ ఇవ్వలేకపోతున్నానే అని ఏడిచింది. అందుకే హ్రియాదేయం భియాదేయం. ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఇంతకన్నా ఇవ్వలేకపోయాను అని సిగ్గుపడాలి. అంతేగాని ఇంత ఇచ్చాను అని బోరలు విరుచుకుని ఇవ్వకూడదు. అంతకన్నా దోషం ఇంకోట్లేదు. సిగ్గుపడుతూ కన్నుల నీరు పెట్టుకుని ఉసిరికాయ వేసింది ఆవిడ. ఆవిడ పొందుతున్నటువంటి క్లేశాన్ని, ఆవిడ భక్తిని, ఆవిడ ప్రేమని చూశారు శంకర భగవత్పాదులు. చూసి అరెరే ఈ తల్లి ఒక్క ఉసిరికాయ వేయడానికి పాపం ఇంత బాధపడుతోంది, ఇంత కన్నుల నీరు పెట్టుకుంది, ఎంత ప్రేమతో వేసింది నాకు ఈ ఉసిరికాయ అని వెంటనే ఆయన లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అదే కనకధార అంటూ ఉంటారు. ఆ స్తోత్రంతో ఆయన చేసేటప్పుడు అమ్మవారిని వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపాప్రనిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. ఎంత వయస్సు పిల్లాడు, 5 ఏళ్ల పిల్లవాడు చేసినటువంటి స్తోత్రం ఇది. అంత చిన్న వయస్సులో శంకరుల ప్రౌఢిమ. ఆయన మొట్టమొదట చేసిన స్తోత్రం లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది శంకరుల పట్ల. ప్రసన్నురాలై, శంకర ఏమిమ్మంటావు, గతంలో ఆవిడ ఏదైనా పుణ్యం చేసి ఉంటే అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తాను, ఇదిగో ఈ పుణ్యం చేసింది చాలదా అని ఇస్తాను,
అసలు చేసింది లేదు, ఏమనివ్వను. ఇప్పుడు చేసిన పుణ్యం లేదు, ఎక్కడి నుంచి తేను? మనిషి జీవితంలో దాచుకున్నది కాదు వెంట వచ్చేది, ఇచ్చుకున్నదేదో అది నిన్ను రక్షిస్తుందని శంకరాచార్యుల వారి ప్రారంభంలోనే లోకానికి నేర్పినటువంటి పాఠం. నువ్వు దాచుకున్నది నీది కాదు, నీ బిడ్డలు పంచుకుంటారు. అలాగని అంతా ఇచ్చేయమని నేను ప్రబోధం చెయ్యట్లేదు. కానీ ఉత్తర జన్మలలో మళ్ళీ ఈ చెయ్యి ఇలా పెట్టేది కాకుండా ఇలా అడుక్కునేది కాకూడదుగా. కాబట్టి ఈ జన్మలో నీ ఒంట్లో ఓపిక ఉండగా నీ శరీరంతో నీ బలంతో నువ్వు క్షేత్రదర్శనం చెయ్యాలి, తీర్థస్నానం చెయ్యాలి. నీ ఒంట్లో ఓపిక ఉండగా ఓ మంచి కార్యానికి ద్రవ్యం ఇచ్చుకోవాలి. ఒక మంచి పని జరుగుతోంది అంటే కాయికమైనటువంటి సేవ చెయ్యాలి. కంఠంతో ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. కాబట్టి ఈ సేవ చేయడం అన్నది చేత కాకపోతే ఉత్తర జన్మలు ఎంత భయంకరంగా ఉంటాయో మనకి కనకధార నిరూపిస్తుంది. కాబట్టి ఏమి లేదు చేసిన పుణ్యం, ఏది అడ్డు పెట్టి ఈవిడికి ఉపకారం చేయమంటావు అంటే శంకరుల కనకధారా స్తోత్రంలో జీవం ఒక మాట ఉంది, ఒక శ్లోకం. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ధర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. ఆయన లక్ష్మీదేవికి ఎంత గొప్పగా వినతి చేశారో చూడండి. ఆయన అన్నారు, అమ్మా ఈ బ్రాహ్మణి ఎవరో తెలుసా? విహంగ శిశవు. ఎంత గొప్ప మాట అండి! ఎంత కారుణికులు, ఎంతటి దయామూర్తి! అంత చిన్న వయస్సు నుంచి అంత కష్టపడి తిరిగితే నడిచే దేవుడు పరమాచార్య ఒకప్పుడు ఒక మాట అన్నారు, మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే మధ్యాహ్నానికి ఆ ఊరు చేరితే మాకు భిక్ష పెట్టేవాడు ఉన్నాడా అని చూసుకుని వెడతాం. ఆ రోజుల్లో శంకరాచార్యులు వారు వస్తున్నారంటే కత్తులు నూరుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, భిక్ష పెట్టేవాడు ఉన్న చోటికి కాదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయన పాదాల మీద పడేటట్టుగా ప్రేమతో వాళ్ళకి బోధ చేశారు తప్ప ఎవ్వరితో కఠినంగా మాట్లాడలేదు. అందుకే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆయన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆయనే కరుణాలయం శంకర భగవత్పాదులు. ఆయన పాదములు పట్టుకున్న వాడికి శృతి స్మృతి పురాణము ఏ విధమైన అనుమానం లేకుండా గోచరిస్తాయి, అవగాహనలోకి వస్తాయి. అంతటి మహానుభావుడు కనుక అద్భుతమైన వినతి చేశారు లక్ష్మీదేవికి. అమ్మా విహంగ శిశవిషణ్ణే, ఈమె పక్షి పిల్లమ్మా అన్నారు. ఏమి పక్షి పిల్ల? ఏ పక్షి పిల్ల శంకరా అని అడగాలి ఆవిడ. శంకరుల హృదయం ఏమిటో తెలుసా అండి? మనకి లోకంలో రెండు పక్షులు ఉంటాయి. అవి రెండు చాలా చమత్కారమైన పక్షులుగా చెప్తారు. అందులో ఒకటి చకోర పక్షి, అది చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల తింటూ ఉంటుంది. శంకరులు సౌందర్యలహరిలో దాని మీద చమత్కారం చేశారు. స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అంటూ, అమ్మ చంద్రకిరణాలు అనుకుని నీ చిరునవ్వు కాంతులు తాగేసిందమ్మా, నోరు బెరడగట్టింది అన్నారు. చకోర పక్షి చంద్రుడి కాంతి తింటుంది. అలాగే సాధక పక్షి అనో పక్షి ఉంటుంది, అదొక చిత్రమైన పక్షి. ఆ పక్షికి ఈ కంఠం కింద కన్నం ఉంటుంది. ఈ కంఠం కింద కన్నం ఉన్న కారణం చేతది ముక్కుతో ఏదైనా ఇలా పట్టుకుని నోటితో మింగితే ఇక్కడి నుంచి కింద పడిపోతుంది. అందుకు దానికి కడుపు నిండదు. దానికి కడుపు నిండదు. పోనీ ఇలా ఏరుకున్నది ఇలా కిందకి పెట్టి కంఠం కన్నంలో పడేద్దామంటే అక్కడికి దాని ముక్కు అందదు. అది ఇలా వదిలినా కింద పడిపోతుంది. అందుకని దానికి ఆకలి తీరదు. దానికి లోకంలో ఆకలి తీరాలంటే ఒక్క మార్గం ఉంటుంది. ఆకాశం నుంచి వర్షం పడాలి. వర్షం పడితే ఆ పక్షి ఏం చేస్తుందంటే గాలిలోకి ఎగిరి మెడ తిప్పుతుంది. మెడ తిప్పితే ఆ కంఠపు కన్నంలోకి ఆ నీటి బిందువులు పడతాయి, వాటిని మింగుతుంది. మింగి ఆకలి తీర్చుకుంటుంది. ఆ వాన పడితే తప్ప దానికి కడుపు నిండదు. ఇప్పుడు శంకరాచార్యులు వారి కారుణ్యం అంటే అది కదిపేసింది లక్ష్మీదేవిని. ఆయన అన్నారు, ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఆకలి వేసేస్తోంది, పరుసు పోయింది, యాత్రకు వెళ్ళాడు, రూపాయి లేదు, పైగా బా ఒక్క ప్లేట్ ఇడ్లీ తింటే బాగుండనిపిస్తోంది, 10 రూపాయలు లేవు. ఓర్చుకుంటాడు తప్ప
అయ్యా పరుసు పోయిందండి, చాలా ఆకలిస్తోంది, ఒక 10 రూపాయలు ఉంటే ఇద్దరు అని అనలేడు గబుక్కుని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసా అన్నారనుకోండి తలకాయ తీసేసి అడగలేడు. కానీ ఆయనకి చంటి పిల్లాడు ఉన్నాడు అనుకోండి పక్కన, వాడు ఊరుకోడు. వాడు నాన్నగారండి నాన్నగారండి ఆకలి వేసేస్తోంది నాన్నగారండి, అమ్మ ఆకలమ్మా అమ్మ ఆకలమ్మా నాన్నగారండి ఆకలండి అని ఏడుస్తాడు. ఈయన ఏం చేయలేక ఆ కోపంలో నోరు ముయ్యి అంటుంటే నాన్నగారండి ఆకలి నాన్నగారండి అని ఏడుస్తాడు. అలా పెద్దవాళ్ళు ఏడవరు, ఆకలికి పిల్లలు ఏడుస్తారు. పిల్లలు ఏడిస్తే అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి యాత్రికుడు, పిల్లాడు అడగక్కర్లేదు, వెంటనే ఎందుకు అలా ఏడుస్తున్నాడు పాపం ఆ పిల్లాడు చూడరా ఆకలని, ఎవరే 6 అరటిపండు పట్టుకెళ్ళి అంటారు. అలా 10 మంది 10 అరటిపళ్ళు ఏవో ఇస్తారు, వాడి చేతిలో ఉన్నది పెద్దవాళ్ళు కూడా తింటారు. పిల్లాడు ఏడిస్తే కదిలిపోవడం లోకంలో మామూలు మనుషులమైన మాకే లక్షణం. అమ్మా ఈ బ్రాహ్మణి ఏడుస్తుంటే దయామూర్తివి నీ గుండె కదలలా, గత జన్మలలో పాపం అంటావా, కదలద్దమ్మా, నీ మనసు కదలద్దు, కదిలి ఆ పాపం ఏదైనా ఉంటే కొట్టవతల వారాయమ్మా, నీకు కష్టమా. బ్రహ్మాండమైనటువంటి వేడింది లోకంలో, గొప్ప ఉక్కపోతుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి, ఒక్కసారి నల్లటి మబ్బేసింది, చల్లటి గాలి వచ్చింది, ఉందా ఉక్కపోత, ఉందా వేడి, అంతే ఒక్కసారి చల్లబడిపోయింది, పెద్ద చినుకులు పడ్డాయి, అంతే. 5 నిమిషాల తర్వాత అందరూ అన్నారు అబ్బా ఎంత హాయిగా ఉందో అని. తల మీద వాన చినుకు పడితే పరిశం పట్టేవాడు కూడా ఓసారి బయటకు వచ్చి తడిసి అబ్బా ఎంత వానండి అని పొంగిపోయాడు వీధిలోకి వచ్చి నుంచి. ఆ జల్లు గాలికి ఇలా మీద పడుతుంటే పరవశించిపోయాడు అబ్బా అని. అమ్మ ఒక మబ్బు ఒక వాన అంత వేడిని పడగొట్టే, ఏమమ్మా నువ్వు కరుణతో చూస్తే నీ కంటితో నయనాంబు వాహ, నీ కంటి చూపు చేత ఆవిడ పాపాలు పడగొట్టలేవా, ఆవిడికి కనకధార కురిపించలేవా, ఏమిటమ్మా గత జన్మలో పాపం చేసిందంటావు. విహంగ శిశవిషణ్ణే, పక్షి పిల్లమ్మ, తల్లి పక్షి అయితే వాన మళ్ళీ పడేదాకా ఎక్కడో కుయ్యో అంటూ కూర్చుంటుంది, ఇది పక్షి పిల్ల. నువ్వే పెట్టచ్చుగా శంకర, పక్కింట్లో భిక్షడికి అంటావేమో, నేను పెడితే కడుపులోకి వెళ్ళదమ్మా, ఇక్కడ కన్నం ఉన్నది, అక్కడి నుంచి పడితేనే ఆ కన్నంలోకి వెళ్ళి కడుపులోకి వెడుతుంది, నువ్వు కురిపిస్తే అందాలి తప్ప నేను పెడితే అందేది కాదు. అందుకనమ్మా నువ్వే ఇవ్వాలి. ఎంత కారుణికులండి ఆయన కొరక ఈ ప్రార్థన. అమ్మవారు కదిలిపోయింది లక్ష్మీదేవి, అయ్య బాబోయ్ శంకర ఏమిటి ప్రార్థన అంతే. అందుకే మీకు చిత్రం చెప్తున్నాను, అప్పటి నుంచి ఇప్పటికీ ఏమిటో తెలుసా అండి, పోయిన వస్తువులు దొరికేస్తాయి కనకధార చేస్తే.